హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో వలవోజు బ్లాగ్స్. సో ఈరోజు మా ఫ్యామిలీతో నేను గట్కేశ్వర్ దగ్గర విలేజ్ ట్రయల్స్ అన్న రిసార్ట్కి వచ్చాము. సో మా ఫ్యామిలీ ఇంకా మా అక్క బావతో నేను ఈరోజు వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో దానికోసం మేము ఇక్కడికి ఈరోజు ప్లాన్ చేసాము. సో నేను, మా వైఫ్, మా అల్లుడు, మా సన్, ఫస్ట్ సన్, సెకండ్ సన్. సే హాయ్ కన్నా, హాయ్. రిసార్ట్ ఇప్పుడే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చాను. సో ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు రాగానే నాకు ఫస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ రూమ్స్ కనిపించాయి. సో అది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. ట్రయాంగిల్ రూమ్స్ అని ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ కపుల్స్కి. నెక్స్ట్ లెవెల్ రూమ్స్. అసలు వాళ్ళు ఏమి ఆలోచించి ఆ రూమ్స్ డిజైన్ చేసినారో నాకు అర్థం కాలేదు, కానీ నెక్స్ట్ లెవెల్. మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోస్ ఎట్లా ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తున్నాయి ట్రయాంగిల్ రూమ్స్ అనమాట, ఓన్లీ ఫర్ కపుల్స్. అసలు జరగడానికి సరిపోదు, ఇది ఎందుకు సరిపోదు. కపుల్స్కి బాగుంటుండొచ్చు నాకు తెలిసి, కానీ బాగుంది, ఐడియాస్ బాగుంది. కానీ మనం ట్రై చేద్దామంటే మన ఏజ్ కూడా అయిపోయింది. కానీ నెక్స్ట్ ఎవరు కపుల్ ఈ రిసార్ట్కి ప్లాన్ చేస్తే మీరు ఇది ట్రయాంగిల్ రూమ్స్ ఒకసారి ట్రై చేయండి. అసలు ఈవినింగ్ వెదర్ అయితే చాలా బాగుంది. మన హైదరాబాద్లో ఇంత మంచి ప్లేస్ ఉందంటే నాకే వండర్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు నా రూమ్కి ఇప్పుడు వెళ్తున్నా యాక్చువల్గా. ఈరోజు మా అక్క వాళ్ళది యానివర్సరీ ఉంది కదా. సో వాళ్ళు ఆల్మోస్ట్ 1 hour నుంచి రెడీ అవుతున్నారు. ఇప్పుడన్నా వాళ్ళు రెడీ అయినారో లేదు వెళ్దాం. నా రూమ్కి వెళ్ళి మీకు చూపిస్తా అసలు ఎట్లా ఉందో రూమ్ అనేది. సో ఇది మా రూమ్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి లోపలికి రావాలి. సో మాకు సపరేట్ గేట్, సపరేట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ మంచి కూర్చొని ఫుల్ చిల్ అవ్వచ్చు ఫ్యామిలీ అంతా. నైట్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. సో మా బ్రదర్ వాళ్ళు స్టఫ్ కోసం బయట షాప్కి వెళ్ళారు. ఈ షాప్కి వెళ్ళారంటే మీరు అర్థం చేసుకోరు దేనికి వెళ్ళారో. సో ఇది నా రూమ్, ఇది ఎంట్రన్స్. సో ఎంటర్ కాగానే ఫస్ట్ మా వైఫ్ ఆడ కూర్చుంది. ఈడ మా కొడుకు ఆడుకుంటున్నాడు. ఇక మా కోడలు అయితే ఆల్మోస్ట్ 1 hour నుంచి రెడీ అవుతుంది. ఏం రెడీ అవుతుందో నాకు అర్థమవుతలేదు. మా అక్క ఈరోజు తిన్నది మ్యారేజ్ యానివర్సరీ. సో దానికోసం మేకప్ అవుతుంది. ఇక ఈమె మా మదర్ కుందన బొమ్మలాగా తయారైతుంది, చూసినారా. ఇక మా అల్లుడు ఇక్కడ యోగా చేస్తుండు. మా వైఫ్ ఏదో మింత్రాలో బుక్ చేసింది, రిటర్న్కి మళ్ళీ పెట్టిందనమాట. సో దానికోసం ఆ బిజీలో ఉందనమాట. అన్ని ప్రతిదీ డ్రెస్ కొంటుంది 150-200కి, అన్నీ రిటర్న్ చేస్తుంది. ఇక మా ఆవిడ ఇక ఏం ఆడుకుంటున్నావు సెకండ్ చిన్నోడు. ఫైనలీ మా అక్క బావ కేక్ కట్ చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ మా ఫ్యామిలీ చూడొచ్చు మీరు. సో ఇప్పుడే డెకరేట్ కూడా చేసినారు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. माझी सासू तुझी मदर ए माझी होणारी हमसफर. I like your beauty, I like your fashion. तुझ्यावर थांबून माझी नजर एक नंबर तुझी कंबर.